వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే కాంట్రాక్టర్లు తమ ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే నెలల తరబడి తమకు పెండింగ్ ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలంటూ వారు కోరుతున్న పరిస్థితి. సో వారిని అడుగుదాం, అసలు ఎన్ని నెలల పాటు బకాయిలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఏం జరిగింది అసలు? నమస్కారం అండి, నా పేరు సంజీవ్ రెడ్డి. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు మీరే చూస్తున్నారు విశాఖపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, విశాఖపట్నానికి ఎంత మంచి పేరు వచ్చింది అనేది మీరు పత్రికాముఖంగా అటు టీవీలో కానీ టీవీ మాధ్యమాల్లో కానీ మన ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులందరూ ప్రజాప్రతినిధులందరూ విశాఖ గురించి గొప్పగా చెప్పడానికి గల ముఖ్య కారణం వెనకాల నుండి బిహైండ్ మేమండి. ఈరోజు ఈ అభివృద్ధి గల కారణం మేము 460 కోట్ల పైచీలకు గత 13 మాసాలుగా మేము నిర్విరామంగా వెచ్చించి మా సొంత డబ్బులు మేము ఈరోజు ఈ మంచి పేరు విశాఖ రావడానికి గల ముఖ్య కారణం మేమండి. కానీ ఈరోజు మేము రోడ్డున పడడానికి గల కారణం మాకు గత 13 మాసాల నుండి మాకు ఎట్లాంటి నిధులు మాకు విడుదల అవ్వట్లేదండి. నూతన గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో ముఖ్యమంత్రి గారు కానీ, మా లోకేష్ అన్న కానీ, మా మున్సిపల్ మినిస్టర్ గారు కానీ, మా ఆర్థిక మంత్రి గారు కానీ ఒక మంచి ఆలోచనతోని నిధి అనే ఒక పోర్టల్ని ప్రవేశపెట్టారండి. ఈ నిధి పోర్టల్ ద్వారా ఏంటంటే చిన్న కాంట్రాక్టర్లకు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు కానీ అందరికీ ప్రతి ఒక్క సభ్యుడికి ఫస్ట్ అంటే ముందు ఎవరిదైతే బిల్లు పాస్ అవుద్దో ఆయనకి పేమెంట్ వచ్చేలాగా ఈ నిధి అనే పోర్టల్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందండి. సో అది కార్యాచరణలోకి రాబోయేసరికి మా జీవీఎంసీ కార్పొరేషన్కి అది కార్యాచరణలో తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందండి. ఎందుకంటే నిధి పోర్టల్లో ఇక్కడ మేము దరిదాపుగా ఒక 460 మంది కాంట్రాక్టులు ఉన్నామండి. మనకి 450 కోట్ల పైచీలకు బడ్జెట్ ప్రతి సంవత్సరం ఉంటుందండి. ఆ 450 కోట్ల పైచీలకు బడ్జెట్లో ఇంచుమించుగా ఒక 1000-1500 వర్కులు ఉంటాయండి మనకు ప్రతి సంవత్సరం. ఈ వర్కులు నిధిలో అప్లోడ్ చేయడానికి అవదండి. మిగతా రాష్ట్రం అంతా ప్రతి మున్సిపాలిటీకి 5-6 వర్కుల కంటే 10 వర్కుల కంటే ఎక్కువ ఉండవండి. సో మాకు ప్రత్యేకంగా మాకు ఇక్కడ ఏంటంటే మాకు ఆడిటు అవన్నీ మా దగ్గరే అవుతాయండి, మిగతా మున్సిపాలిటీలో అవకాశం లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు నిధి నుండి పేమెంట్ రావడం లేదండి. సో ఎప్పుడైతే మాకు నిధిలో మా డబ్బులు 240 కోట్లు మన జీవీఎంసీ తాలూకా ఫండ్ ఉండిపోయిందండి, అవి ఎప్పుడైతే రిలీజ్ అవ్వలేదో ఈరోజు మేము రోడ్డున పడాల్సి వచ్చిందండి. అంటే మీ ప్రాబ్లము నిధి పోర్టలే ప్రాబ్లమా, లేదంటే గత ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా అమౌంట్ అనేది వచ్చేసిదా, ఏం జరిగింది అసలు? నిధి పోర్టల్ వల్లే నిధి వల్లనండి. అంటే ఇక్కడ ఫండ్స్ అక్కడికి పంపించి అక్కడి నుంచి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పారండి. 272 కోట్లు ఇక్కడి నుంచి వెళ్ళింది, దాని నుంచి మీకు రిలీజ్ చేస్తారని చెప్పారండి. ఇదివరకు ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఉండేది. ఆఫ్లైన్ అయితే అమౌంట్ ఇక్కడ ఉండిపోయేదండి, ఆన్లైన్ అక్కడికి వెళ్ళిపోయేది. ఇప్పుడు మొత్తం టోటల్ అమౌంట్ అక్కడ పంపించేస్తున్నాము, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీకు 3 నెలలు ఇస్తారని చెప్పి ప్రామిస్ చేశారండి. కానీ అది అవ్వలేదు, నిధి క్వార్టర్ నుంచి ఏమి డబ్బులు రాలేదు. జనరల్ నుంచి 3 నెలలు అని ప్రామిస్ చేశారు, 2 నెలలదే వచ్చింది, 1 నెలది ఇంకా పెండింగ్ అండి. లోన్ 3 నెలలు ఇప్పించారు, 6 months ఇంట్రెస్ట్ తీసుకుని లోన్ రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాంతో కూడా కలిపితే 15 నెలలు పెండింగ్ అండి. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అమౌంట్ల మీద లోన్ ఇచ్చారు, దాని మీద 6 months ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అది కూడా మేము మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టుకున్నాం కదండి, అంటే 15 నెలలు పెండింగ్ అన్నమాట. మొత్తం 460 కోట్లు అండి. మళ్ళీ ఈఎండీలు ఎఫ్ఎస్డీలు అవన్నీ మన వర్క్ అయిపోయినాక 2 years తర్వాత మనకి ఇవ్వాలి. అది ఒక 100 నుంచి 150 కోట్లు పెండింగ్. సో ఇప్పుడు అయితే ఇంత పెండింగ్ ఉంది, 460 కోట్లు సుమారుగా చెప్తున్నారు, దాదాపు 15 నెలల నుంచి పెండింగ్లో ఉందని చెప్తున్నారు. ఈ మధ్య మీరు నిరసన కార్యక్రమం కూడా తెలియజేశారు, అధికారుల దృష్టి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి. ఏం చెప్తున్నారు, మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? చాలాసార్లు అధికారులకు విన్నవించుకున్నాం, మా బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఇవ్వాలని ఉన్నా మాకు ఈ నిధి పోర్టల్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మాకు పేమెంట్లు జరగట్లేదు. దానివల్ల ఇప్పుడు మెయిన్ ఏంటంటే మేము సమ్మె అనే దానికన్నా కూడా డబ్బులు మా దగ్గర లేవు. ఆర్థికంగా మేము చిదిగిపోవడం వల్ల పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దీన్ని సమ్మె అనటానికి కూడా లేదు, మా పరిస్థితి సమ్మె అని కూడా అనుకోవటానికి లేదు. ఇక మేము టూల్ డౌన్ అంటే మా దగ్గర డబ్బులు లేక పనులు మానేస్తున్నాం ఉంటుంది. ఆర్థికంగా టోటల్గా చితికిపోవడం వల్ల ఫర్దర్గా పనులు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఈరోజు మేము మీ ద్వారా
గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ మా బాధను తెలియజేసుకోవటానికి మీ ద్వారా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చెప్తారు, చివరిగా ఏం చెప్తారు ప్రభుత్వానికి? మా 6 నెలల పేమెంట్లు మాకు తొందరగా ఇప్పిస్తే ఫర్దర్గా పనులు చేసి ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే మా ఆటోమేటిక్గా మేము ఆగిపోతాం అంతే. మేము స్ట్రైక్ అంటే కాదండి, ఇది మాకు తెలియకుండానే మేము ఆగిపోతామండి, అంతే పరిస్థితి అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే దాదాపు 15 నెలలుగా సుమారు 460 కోట్ల మేర బకాయిలు ఉండటం వల్ల ఆర్థికంగా చిదిగిపోయామని చెప్పి కాంట్రాక్టర్లు అయితే తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే తక్షణమే స్పందించి కనీసం 6 నెలల బకాయిలైనా చెల్లిస్తే కొంత వెసులుబాటు కలుగుతుందని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.